ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు గ్రంథము 24వ అధ్యాయం 23వ వచనం. వారు ఆధారము నొందుదురు, ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. పేద ప్రజలు ఒలివ నూనె పిండుతారు, వారు ద్రాక్ష గానుగను తిప్పుతారు, కానీ వారు ఇంకా దాహంతోనే ఉంటారు. మరణిస్తున్న మనుషులు చేస్తున్న విచారకరమైన శబ్దాల పట్టణంలో వినిపిస్తున్నాయి. బాధింపబడిన మనుషులు సహాయం కోసం అరుస్తున్నారు, కానీ దేవుడు వినడం లేదు. వెలుగు మీద తిరుగుబాటు చేసే మనుషులు ఉన్నారు. వారు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకోవడం వారికి ఇష్టం లేదు. వారు దేవుని మార్గంలో నడవరు. నరహంతకుడు ఉదయాన్నే లేచి పేద ప్రజలను, అక్కరలో ఉన్న ప్రజలను చంపుతాడు. రాత్రి వేళ అతడు దొంగగా మారిపోతాడు. వ్యభిచారం చేసేవాడు రాత్రి కోసం వేచి ఉంటాడు. నన్ను ఎవరు చూడడం లేదు అని అతడు అనుకుంటాడు, కనుక అతడు తన ముఖం కప్పుకుంటాడు. రాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు దుర్మార్గులు ఇళ్లలో చొరబడతారు, కానీ పగటి వేళ వారు వారి సొంత ఇళ్లలో దాక్కుంటారు. వెలుగును వారు తప్పించుకుంటారు. ఆ దుర్మార్గులకు చీకటి ఉదయంలో ఉంటుంది. చీకటి దారుణాలకు వారు స్నేహితులు. కానీ వరద నీటిపైన ఉన్న నొరగవలే దుర్మార్గులు తీసుకొని పోబడతారు. వారి స్వంత భూమి శపించబడింది కనుక ద్రాక్ష తోటలలో ద్రాక్ష పండ్లు కోసే పనికి వారు వెళ్ళరు. వేడిగా పొడిగా ఉండే గాలి శీతాకాలపు మంచునీళ్లను తొలగించి వేస్తుంది. అదేవిధంగా దుర్మార్గులు కూడా తీసుకొని పోబడతారు. దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని సొంత తల్లి సహితం వానిని మర్చిపోతుంది. దుర్మార్గుని శరీరాన్ని పురుగులు తినివేస్తాయి. అతడు ఇంకెంత మాత్రము జ్ఞాపకం చేసుకోబడ్డు. దుర్మార్గులు పడిపోయిన ఒక చుట్టులా నాశనం చేయబడతారు. దుర్మార్గులు గొడ్రాలకి అక్రమాలు చేస్తారు. పిల్లలు లేని స్త్రీని వారు బాధిస్తారు. వారు విధవరాలికి దయ చూపెట్టారు. కానీ బలం గల మనుషులను నాశనం చేసేందుకు దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు. బలం గల మనుషులు శక్తిమంతులు అవుతారు, కానీ వారి సొంత జీవితాలను గురించిన నమ్మకం వారికి లేదు. ఒకవేళ దేవుడు శక్తిగల మనుషులను కొద్ది కాలం వరకు క్షేమంగా ఉండనిస్తాడేమో, కానీ దేవుడు వారిని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. కొద్ది కాలం పాటు దుర్మార్గుల విజయం సాధిస్తారు, ఆ తర్వాత వారు అంతమైపోతారు. మనుషులందరిలాగే వారు ఒక చోట చేర్చబడతారు, ధాన్యపు గింజల్లా మరణిస్తారు. ఈ విషయాలు సత్యం కాకపోతే నేను అబద్ధం చెప్పానని ఎవరు రుజువు చేయగలరు? నా మాటలు ఒట్టివని ఎవరు చెప్పగలరు?